ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సుందరరామరెడ్డి గారు, లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది బాగా ఫ్లరిష్ అయింది. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ రాని రోజంటూ ఉండదు, న్యూస్ రాని ఆర్టికల్ అంటూ ఎక్కడ ఉండట్లేదు. మనం బాగా గమనిస్తే ఎన్విడియా అనేది అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ $4 trillion అది ఎకానమీ క్రాస్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మనకి వేదాంత ఒకటి, హెచ్సిఎల్, బిఈఎల్, ఏఆర్ఎం అది కూడా రీసెంట్గా 2 nanometers తయారు చేశారు కదా. సో ఏంటి అసలు, అంటే నెక్స్ట్ 5 yearsకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అండ్ అంటే ఇప్పుడు ఎవరన్నా సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదన్నా ఇన్వెస్ట్ చేసుకుందాము ఒక 5 years లాంగ్ టర్మ్ కన్నప్పుడు ఏమన్నా ఆలోచించవచ్చు అంటారా? బేసికల్గా ఇండస్ట్రీ అయితే అది పెద్ద ఇండస్ట్రీ అండి, చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎందుకంటే సెమీ కండక్టర్ లేకుండా ఏ ఎలక్ట్రికల్ గూడ్స్ వర్క్ చేయవు. ఈవెన్ మన రిమోట్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్స్, కార్స్ అన్నిట్లో దాంట్లో ఉంటుంది. అంటే లేటెస్ట్ అంటే 2 nanometers లైక్ ఏఐలోను లేకపోతే స్మార్ట్ ఫోన్స్లోనూ వాడుతుంటారు అనమాట. అందుకని దీనికి లైఫ్ ఎప్పటికి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉన్నంత కాలం లైఫ్ ఉంటుంది, ఉండదనేం కాదు. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు ఏంటంటే లీడర్షిప్ చూసేసి మీరు తీసుకున్నారనుకోండి, ఆ లీడర్షిప్ పర్మనెంట్గా ఉంటాయంటే ఉండదు. ఏ మొనోపోలీ అయినా సరే క్రాక్ అవ్వాల్సిందే. ప్రతి మొనోపోలీ కూడా ఏదో టైంలో క్రాక్ అవుతుంది ఈజీగా. అందులో వరల్డ్ సపోజ్ ఇప్పుడు అమెరికన్ మార్కెట్ లో మనం చూసాం అనుకోండి, అక్కడ చాలా పాపులర్ సెమీ కండక్టర్స్ కానీ ఏఐ కానీ చూసారనుకోండి. అండ్ S&P 500లో టాప్ 10 స్టాక్స్ 20 years బ్యాక్ ఉన్నాయి. ఇప్పుడు ఉంది ఒకే ఒక కంపెనీ, మైక్రోసాఫ్ట్ ఒకటే అండి. టాప్ 20లో 20 years బ్యాక్ ఉన్న కంపెనీలో ఇప్పుడు నిలబడిందల్లా ఒక్కటే ఉంది. ఎన్విడియా దూసుకొచ్చేసింది, టాప్ వచ్చేసింది ఇప్పుడు. అన్ని మైక్రోసాఫ్ట్ కూడా దాని మీనింగ్ ఏంటంటే మనం ఎంత పెద్ద టెక్నాలజీ లీడర్ అయితే అంత త్వరగా కొలాప్స్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సిస్కో నెట్వర్క్స్ ఏ పక్క ఉందండి అసలుకి? అడ్రస్ లేదు. అది నోకియా మొబైల్ అంటేనే నోకియా. ఎక్కడ ఉందండి నోకియా? అది లేదు, 15 సంవత్సరాల నుంచి. అవును. అంటే ఈమెయిల్స్ యాహూ ఎక్కడ ఉందండి? అందుకని టెక్నాలజీ ఎంత ర్యాపిడ్ గా పెరిగితే అంతే ర్యాపిడ్ గా మన కళ్ళ ముందే మూవ్ అవుతా ఉంటాయి, పతనం అయిపోతా ఉంటాయి. అది చాలా ఫాస్ట్ కూడా అవుతాయి. అందుకని ఈ స్టాక్స్ అన్ని లైక్ అథ్లెటిక్స్ లాంటివి, ఒక్కొక్క సిరీస్ లో ఒక్కొక్క గెలుస్తుంటాడు అంతే. నిరంతరం అన్ని సిరీస్ గెలుపుకుంటే చాలా కష్టం. కొత్త ప్లేయర్స్ వస్తుంటారు, పాతను పడగొడతా ఉంటారు. అందుకని మనం ఈ స్టాక్ మార్కెట్ అనే ఫీల్డ్ లో ఏంటంటే ఎవరైతే విన్నర్ గా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటూ ఇంకొక విన్నర్ జంప్ అవుతూ ఉండాలి తప్ప ఒక లీడర్షిప్ ఉంది కదా అని చెప్పేసి మంచి కంపెనీ కదా ఒకే దాంట్లో ఉండడం కష్టం. ఎందుకంటే మనం బెట్కేద్దాం అనుకుంటే అమెరికాలో టాప్ 20లో ఒక మైక్రోసాఫ్ట్ ఒక్కటే సస్టైన్ అయింది, మిగతా మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. ఎక్కడ టాప్ 10లో టాప్ 5లో లేవు అయ్యి. అందుకని బెస్ట్ ఏంటంటే ఒక స్టాక్ లా పెట్టే బదులు ఒక ETF లాగా ఒక ఫండ్ లాగా పెట్టారనుకో, 10-15 కంపెనీలు ప్యాక్ లాగా పెట్టారనుకోండి, మనకి ఇలాంటి దెబ్బలు ఉండవు అనమాట అది. అందుకని రిటైలర్స్ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే మీరు చేయమాకండి ఎట్ని కూడా, అది మంచిది ఇది మంచిది అని. మార్కెట్లో అన్ని డిస్కౌంట్ వస్తా ముందు పోతా ఉంటాయి. అందుకని దాని ముందు మార్కెటింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అందుకని మీకు ఏదైనా ETF లాంటిది దొరికితే కనుక ETF లో కూర్చోండి. ETF ఏంటంటే ఆ థీమ్ తగ్గట్టు ఉంటుంది కాబట్టి లీడర్స్ నిరంతరం పెడతా ఉంటుంది దాంట్లో. నేను ఆటో బీస్ అన్నాం అనుకోండి, ఇండియాలో ఆటోస్ 200 కంపెనీస్ ఉన్నాయి. బట్ ఆటో బీస్ 200 ఉండవు, టాప్ 12 ఉంటాయి, టాప్ 15 ఉంటాయి ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అయితే. ఆ 15 కాబట్టి లీడర్లు కాబట్టి సస్టైన్ అవుతుంది. సో కొత్త ఏమొచ్చినా సరే ఆటోలోకి దాంట్లోకి వచ్చేస్తుంటాయి లీడర్గా ఉంటుంటే. అట్లా లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని ఉండే ఒక ETF లో తీసుకోవటం బెటర్ అనమాట. ఈవెన్ అమెరికాలో కూడా అంటే చాలా మంది ఇండివిజువల్ స్టాక్ తీసుకోవాలంటే భయపడుతుంటారు. అమెరికాలో లిస్ట్ అయిన స్టాక్స్ తో పోల్చుకుంటే అక్కడ ఉన్న ETFs మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే అంత పాపులర్ అక్కడ. ఇండియాలో స్టాక్స్ మీద ఎక్కువ మోజు ఉంటుంది. బట్ సింగిల్ స్టాక్ లా తీసుకుంటే మీరు నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా. ప్రస్తుతానికైతే సెమీ కండక్టర్స్ కి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి, డేటా సెంటర్స్ కి చాలా హాట్ నడుస్తుందండి. అండ్ దట్ ఈస్ సపోర్ట్ బై ద ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ లేకుండా ఏం లేదు, ఎర్నింగ్స్ బాగా పెరుగుతుంది వీటిలో, మనకు అర్థం కావాలి. అది యాక్చువల్ చెప్పంటే ఎన్విడియా ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడే చెప్పరు, ఇంత పెరిగిన తర్వాత కూడా. ఎందుకంటే ఎర్నింగ్స్ అంతకన్నా ఇంకా ఎక్కువ ఫాస్ట్ పెరుగుతుంది. అండ్ ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ ఇంకా బాగా ఫాస్ట్ పెరుగుతుంది అనమాట. కాబట్టి ప్రస్తుతానికైతే బబుల్ జోన్ లేవనే కానీ ముందు రోజుల్లో కూడా లీడర్షిప్ నిలబడిద్దా అంటే ఇట్స్ ఆల్వేస్ క్వశ్చనబుల్. అందుకని ఇప్పుడున్న కంపెనీ 5 years తర్వాత టాప్ లో ఉంటుంది అంటే అసలు చెప్పలేము. హిస్టరీ అదే చెప్తుంది. కాబట్టి మీరేంటంటే ఇండివిజువల్ స్టాక్స్ ఉన్న వాళ్ళందరూ నిరంతరం ట్రాక్ చేసుకుంటూ సేల్స్ డేటాని రివ్యూ చేసుకుంటూ ఉండటం బెటర్. బై అండ్ ఫర్గెట్ టైప్ లో ఏం లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇండియాలో చాలా మంది చూడండి FNGs, మనకు తెలిసిన FNGs లైక్
దాబర్ కావచ్చు, Hmm. ఐటీసీ కావచ్చు, లేకపోతే నెస్లే కావచ్చు, హిందుస్థాన్ లివర్ కావచ్చు, లాస్ట్ 10 years యావరేజ్ రిటర్న్స్ 10% అండి. మీరు మళ్ళీ అది లీడర్లే కదా అన్ని లీడర్లు కదా. 10% కోసం వచ్చి స్టాక్ మార్కెట్ రావాల్సిన అవసరం లేదు అసలు. నిఫ్టీ లేసి నిద్రపోతే నీకు ఇయర్లీ 12% వస్తుంది, 12 to 13%. అందుకని మీరు ఏదైనా ఒక లీడర్ని తీసుకునేటప్పుడు మీరు ట్రాక్ చేస్తూ ఉండండి సేల్స్ డేటా. అందుకని మోనోపాలీ ఎప్పుడు నిలబడదు, మోనోపాలీ ఎప్పటికీ నిలబడదు అనమాట. ఎదురోజు కొలాప్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి బ్లైండ్గా చేంజ్ చేసే బదులు మీకు రిటైలరు దాన్ని వాచ్ చేసే టైం లేదు అనుకుంటే ఈటీఎఫ్స్ లేదా మ్యూచువల్ ఫండ్, ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో తీసుకోండి. లేదు మేము ట్రాక్ చేస్తాం అనుకుంటే కనుక మనం వాటిని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. స్టాక్స్ మొత్తానికి అయితే ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ చేసుకునే కెపాసిటీ ఉంటేనే వాటి జోలు వెళ్ళాలండి. అవును, లేకపోతే వాటి దూరం ఉంటే బెటర్. హార్ట్ అని ఒక పేరుతోటి చేంజ్ చేయటం కుదరదు. ఓకే, అంటే ఏదో నాకు ఇష్టమైన కంపెనీ లేదంటే చాలా పెద్ద కంపెనీ, నాకు చాలా ఏళ్ళ నుంచి తెలిసిన కంపెనీ అని చెప్పి అలా టెంప్ట్ అయ్యి వెళ్తే మాత్రం. అవును, బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్లో అవే నడుస్తుంది. ఎక్కువ ఏంటంటే ఈ కామర్స్ అంటారు, జడ్జ్ చేస్తూ ఉంటారు. ఎంటైర్ ఇండియాలో ఈ కామర్స్ లో ప్రాఫిట్ మొత్తం కలిపి కూడా ఒక 1000 కోట్లు కూడా ఉండదు కనీసం. సెక్టర్ సైజ్ ఏమో 10 లక్షల కోట్లు ఉంటుంది, నెట్ ప్రాఫిట్ వచ్చి 1000 కోట్లు కూడా ఉండదు కనీసం. అంటే బ్యాంకులు చాలా బోరింగ్ ఉంటాయి, వాటి నెట్ ప్రాఫిట్ మాత్రం 3-4 లక్షల కోట్ల దాకా ఉంది దగ్గర ఇండియాలో. అందుకని ఎక్కువ నెట్ ప్రాఫిట్ వచ్చి ఏం మూవ్ అవట్లేదు, అంటే హైప్ తో ఉన్న మాత్రం బీభత్సంగా మూవ్ అవుతుంది. హైప్ తో ఇప్పుడు సపోజ్ డెక్సాన్ ఉంది అనుకోండి, నెట్ ప్రాఫిట్ అది 1000 కోట్లు కూడా ఉండదు. కంపెనీ సైజ్ అంతా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఈవెన్ డిమార్ట్ కూడా సైజ్ చూస్తేనేమో దగ్గర 3-4 లక్షల కోట్లు ఉంటుంది, నెట్ ప్రాఫిట్ వచ్చి 2000 కోట్లే ఉండదు. అందుకని ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతం ఫ్యూచర్లో ఊహించుకొని కొంటా ఉన్న స్టాక్స్ అనమాట ఇవి. ఎంతకాలం నిలబడితే అనేదంటే సేల్స్ బాగా ఉన్నంత వరకు నిలబడితే, సేల్స్ కానీ డౌన్ అవుతుంది అనిపించింది అనుకోండి, వాటిని షార్ట్ కొట్టడం బిగిన్ చేస్తారు. అందుకని హై పీ స్టాక్స్ మీరు తీసుకుంటున్నా సరే నిరంతరం ట్రాక్ చేసుకోండి. అండ్ కొంచెం అన్న సేల్స్ స్లో డౌన్ అయింది అనుకోండి, దారుణంగా పడగొట్టేస్తారు. ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది వాటి మీద. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.